చేయాలి పెద్దమ్మా? ఏ పచ్చడన్నా చేయమ్మా, కానీ మంచిగా నోటికి రుచి అంటే అంత రుచి ఉండాలి. తెలంగాణ స్టైల్లో మా చిన్నప్పుడు పల్లెటూర్లలో తిన్న మంచి పచ్చిమిర్చి తొక్కు ఉంటుంది ఒకటి, అది చేసి పెట్టమ్మా జరా. ఓకే పెద్దమ్మా, చేస్తారండి. పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి పచ్చిమిర్చి అండి, ఎల్లిపాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మళ్ళీ ఇంకా జీలకర్ర. ఇంకా ఒక కడాయిలో ఆయిల్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగినాక ఎల్లిపాయలు చింతపండు కూడా వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర, జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేయాలి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. పప్పు, శనగపప్పు కూడా వేసేసుకోవాలి. అంటే కరివేపాకు కూడా కొంచెం ఇంగు వేసేసి ఇక్కడ పసుపు వేసుకోవాలండి. వేసి మిక్సీ పట్టుకోవచ్చు అండి. అట్లా కచ్చపచ్చగా నూరుకున్నాక ఇప్పుడే మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసి ఒక్క తిప్పాలండి. నువ్వు అడిగిన పచ్చిమిర్చి తొక్కు చేసిన చూడు ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పు. చేసినావు అమ్మా, ఇంత తొందరగా బాగానే చేసినావు. సూపర్ ఉందమ్మా. మా చిన్నప్పుడు మా ఊర్లో మా పెద్దమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, సేమ్ అట్లాంటి రుచి కనిపించింది. తెలంగాణ తొక్కు అంటే తెలంగాణకి మంచి వన్నె తెచ్చిన తొక్కు ఇది. థ్యాంక్ యూ. ఉందమ్మా. థ్యాంక్ యూ పెద్దమ్మా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.